వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమనిద్ద. ఈ వీడియోలో అభ్యాసం 8.1లోని సమస్యలను పరిష్కరిద్దాం. అందులో 4వ సమస్య, ఒక త్రిభుజములో ఒక భుజము మధ్య బిందువు గుండా పోయే రేఖ రెండవ భుజానికి సమాంతరంగా ఉంటే అది మూడవ భుజాన్ని సమద్విఖండన చేస్తుందని చూపండి. అంటే ప్రాథమిక అనుపాత సిద్ధాంతమును ఉపయోగించి ఇక్కడ ఏంటి మనం ఏమని చూపాలి? ఒక త్రిభుజములో ఒక భుజము మధ్య బిందువు గుండా పోయే రేఖ అంటే ఏదైనా ఒక భుజం తీసుకుందాం. ఇప్పుడు ఏబిసి అనేది ఒక త్రిభుజము. ఇందులో ఒక భుజము ఏబి అనేది ఒక భుజం అయితే అనుకుంటే మధ్య బిందువు గుండా పోయే రేఖ డి అనేది ఏబి అనే భుజం యొక్క మధ్య బిందువు అనుకుంటున్నాను. ఈ మధ్య బిందువు గుండా పోయే రేఖ ఈ రెండవ భుజానికి సమాంతరంగా అంటే రెండవ భుజానికి సమాంతరంగా ఉంటే అంటే ఇది రెండవ భుజానికి సమాంతరంగా ఉంటే అది మూడవ భుజాన్ని అంటే మూడవ భుజం అంటే ఏసీని సమద్విఖండన చేస్తుందని చూపండి. అంటే ఏఈ ఎంతైతే ఉంటుందో ఈసీ కూడా అంతే. అంటే ఏసీకి ఈ అనేది మధ్య బిందువు అని చూపించాలి. అంటే ఇక్కడ నేను ఏమని తీసుకుంటున్నాను? త్రిభుజం ఏబిసి అనేది త్రిభుజం తీసుకున్నట్లయితే ఏబి అనే ఒక భుజానికి మధ్య బిందువు డి అనుకున్నట్లయితే ఈ డి గుండా వెళ్లే రేఖ అంటే మధ్య బిందువు గుండా పోయే రేఖ ఈ దానికి సమాంతరంగా ఉంటుంది. అయితే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏసీని ఎల్ అనేది సమద్విఖండన చేస్తుందని చూపించాలి. మనం చూద్దాం. త్రిభుజం ఏబిసిలో ఏబి భుజము ఏబి ఏబి మధ్య బిందువు డి అనుకోగా అంటే ఇప్పుడు ఏం కావాలి? మధ్య బిందువు గుండా పోయే రేఖ అయితే దీని గుండా వెళ్లే రేఖ అంటే మధ్య బిందువు గుండా వెళ్లే రేఖ అన్నట్టు. దీని గుండా అంటే డి గుండా దీని గుండా పోయే రేఖ ఎల్. ఓకేనా? రెండవ భుజానికి సమాంతరంగా ఉంది. ఇంకేంటి? ఎల్. మరి ఎల్ అనేది ఎలా ఉంది? ఎల్ రెండవ భుజానికి అంటే ఎల్ అనేది ప్యారలల్ టు బిసి. ఇవన్నీ కూడా ఇవ్వబడింది. అయినా మూడవ భుజం అని ఇవ్వబడినది. ఏంటి? ఇవ్వబడినది. మనం ఏమని ప్రూవ్ చేయాలి? ఇది మూడవ భుజాన్ని సమద్విఖండనం చేస్తుందని చూపించాలి. అంటే మూడవ భుజాన్ని సమద్విఖండనం చేస్తుందని చూపించాలి. అంటే మనము ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ అని నిరూపించాలి. నిరూపిస్తే అప్పుడు ఎల్ అనేది ఏందన్నట్టు ఈ రేఖ ఏసీని సమద్విఖండనం చేసినట్లే కదా. నిరూపించాలి. ఓకేనా? అంటే ఏఈ ఈజ్ ఈక్వల్ ఈసీ అని నిరూపించాలి. ఎల్ ఈజ్ ప్యారలల్ టు బీసీ అని ఇవ్వబడింది కాబట్టి ఏమని రాసుకుందాం? ఎల్ ఈజ్ ప్యారలల్ టు బీసీ. ఎల్ ఈజ్ ప్యారలల్ టు బీసీ అంటే ఏంది? డిఈ ప్యారలల్ టు బీసీగా. అంటే డిఈ కూడా డి అనేది ఎల్ అనే రేఖలో భాగమే కదా. అనగా దీని నుంచి ఏమని చేయొచ్చు? డిఈ ప్యారలల్ టు బీసీ. డి అనేది ప్యారలల్ టు బీసీ అవుతుంది. అప్పుడు ఏమనొచ్చు? ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు? ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ ఏఈ బై ఈసీ. ఏంటిది? ప్రాథమిక అనుపాత సిద్ధాంతం నుండి సిన్స్ ప్రాథమిక అనుపాత సిద్ధాంతము నుండి సి అంటే ప్రాథమిక అనుపాత సిద్ధాంతము నుండి. ఏంటిది ప్రాథమిక అనుపాత సిద్ధాంతము? త్రిభుజములో ఒక భుజానికి ఈ భుజానికి సమాంతరంగా గీసిన రేఖ మిగిలిన ఈ రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజించును. అంటే దీనికి ఎల్ అనే రేఖ సమాంతరంగా ఉంది కాబట్టి ఇది ఏం చేస్తుంది? ఈ భుజాన్ని ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. నేను అదే తీసుకున్నాను. డిఈ ప్యారలల్ టు బీసీ కాబట్టి ఈ భుజము
ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ ఏఈ బై ఈసి అని తీసుకోవడం జరిగింది. మనకేం తెలుసు, త్రిభుజం ఏబిసిలో భుజం ఏబి మధ్య బిందువు డి అనుకోగా, అంటే మధ్య బిందువు గుండా పోయే రేఖ అనగా మనం మధ్య బిందువును డిగా తీసుకున్నాం. అంటే అనుకుంటే ఏమైతుంది, ఇక్కడ దీని నుంచి ఇక్కడ ఏం రాయొచ్చు చెప్పండి, ఏడి ఈజ్ ఈక్వల్ మధ్య బిందువు కాబట్టి ఏడి ఈజ్ ఈక్వల్ టు డిబి అనమాట. ఏడి ఈజ్ ఈక్వల్ టు డిబి. ఏడి ఎంత అయితే ఉంటుందో డిబి కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు ఏడి ఈజ్ ఈక్వల్ డిబి కాబట్టి ఇక్కడ ఏడి బై డిబి బదులు మళ్ళీ ఏడీనే రాద్దాం, ఏఈ బై ఈసి. సిన్స్ ఏంటి, ఏడి ఈజ్ ఈక్వల్ టు డిబి. ఎందుకు, ఏబికి డి అనేది మధ్య బిందువు అప్పుడు ఏడి ఏడి క్యాన్సల్. అంటే ఏమవుతుంది, 1 ఈజ్ ఈక్వల్ ఏఈ బై ఈసి. మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, ఈసి ఈజ్ ఈక్వల్ ఏఈ. చూడండి, ఈసి ఈజ్ ఈక్వల్ ఏఈ అని వచ్చింది అంటే దాన్ని ఏమని రాయొచ్చు, ఏఈ ఈజ్ ఈక్వల్ ఈసి. దీని నుంచి ఏమని రాయొచ్చు, ఏఈ ఈజ్ ఈక్వల్ ఈసి అంటే ఈ అనేది ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసి ఇంప్లైస్ ఈ అనేది ఏమవుతుంది, దీన్ని బట్టి ఈ అనేది భుజం ఏసీకి మధ్య బిందువు. భుజము ఏసీకి అంటే ఇక్కడ ఏమైనా మూడవ భుజాన్ని సమద్వికరణం చేస్తున్నాం, మూడవ భుజం అనమాట ఏసీ అంటే. ఏసీకి మధ్య బిందువు, ఏసీకి మధ్య బిందువు అంటే ఏమైంది, therefore L అనేది మూడో భుజాన్ని సమద్వికరణం చేసింది. మధ్య బిందువు అంటే ఏంటిది, ఈ ఏఈ ఈజ్ ఈక్వల్ ఈసీ అంటే L అనేది ఏమని చేసింది, therefore L అనే రేఖ ఏం చేసింది, మూడవ భుజాన్ని సమద్వికరణం చేసింది. మూడవ భుజాన్ని సమద్వికరణం చేయడం జరిగింది. సమద్వికరణం చేసింది. ఇప్పుడు 5వ సమస్య ఏమిచ్చాడు, ఒక త్రిభుజములో రెండు భుజాల మధ్య బిందువులను కలిపే రేఖాఖండము మూడవ భుజానికి సమాంతరంగా ఉంటుందని చూపండి. అంటే ఏదైనా ఒక త్రిభుజంలో రెండు భుజాల మధ్య బిందువులను కలిపే రేఖాఖండము మూడవ భుజానికి సమాంతరంగా ఉంటుందని చూపాలి. మరి ఒక త్రిభుజములో అన్నాడు, మనం ఒక త్రిభుజము ఏబిసిని అని తీసుకున్నాను. త్రిభుజం ఏబిసిని నేను తీసుకున్నాను. ఇందులో రెండు భుజాలు ఏంటివి, ఏబి అనేది ఒక భుజము, ఏసి అనేది ఇంకొక భుజం, రెండు అనేవి ఈ రెండు భుజాలు. ఈ రెండు భుజాల మధ్య బిందువులు ఏంటివి, డి అనేది ఏబి మధ్య బిందువు, ఈ అనేది ఏసి మధ్య బిందువు. ఇప్పుడు డిని ఈని ఈ భుజాల మధ్య బిందువులను కలిపే రేఖాఖండం అంటే డిఈ అనేది ఏమవుతుంది, మూడో భుజానికి అంటే బీసీకి సమాంతరంగా ఉంటుందని మనం చూపాలి. అంటే డిఈ ప్యారలల్ టు బీసీ అని మనం నిరూపించాలి. అంటే ఏంటి, ఏమన్నా త్రిభుజం ఏబిసి, ఒక త్రిభుజం ఏబిసి లో ఏబి బీసీల మధ్య బిందువులు డి అంటే ఏబి మధ్య బిందువు డి, ఏసి మధ్య బిందువు డి ఈలు అనుకోగా మనం తీసుకోగా, ఇప్పుడు మనం ఏం చేయాలి, డిఈలను కలిపే రేఖాఖండము డి ఈలను కలుపు రేఖాఖండము ఏంటి, డి కదా, రేఖాఖండం డి. అయితే ఇప్పుడు ఇది అంటే డిఈ రేఖాఖండం డిఈ ఏమని చూపించాలి, మూడవ భుజానికి సమాంతరంగా ఉంటుందని చూపించాలి. డిఈ అంటే రేఖాఖండము డిఈ మూడవ
భుజానికి మూడవ భుజానికి అంటే ఏంటి? మూడవ భుజానికి అంటే బీసీ. మూడవ భుజానికి అంటే బ్రాకెట్లో బీసీకి సమాంతరంగా ఉంటుందని చూపాలి. ఉంటుందని నిరూపించాలి. దట్ ఈస్ ఏంటి మనం చూపించాల్సింది? డిఈ ప్యారలల్ టు బీసీ అని చూపించాలి. ఇది మనం నిరూపించాల్సింది. అయితే ఇప్పుడు త్రిభుజ ఏబీసీలో ఏబీ బీసీల మధ్యలో డి ఈలు అనుకున్నాము. డి ఈలను కలిపే కలుపు రేఖాఖండము డిఈ. రేఖాఖండము డిఈ మూడో భుజానికి సమాంతరంగా ఉంటుందని నిరూపించాలి. అంటే ఏమవుతుంది? ఏబీకి డి మధ్య బిందువు కదా. అయితే మధ్య బిందువు అయితే ఏమని రాయొచ్చు? ఏడి ఈజ్ ఈక్వల్ టు డిబి. ఓకేనా? ఇప్పుడు ఏడి బై డిబి ఏమవుతుంది? ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు 1. ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ 1. మరియు ఏసీ భుజానికి అనమాట. ఏసీ అంటే ఏసీ భుజానికి ఈ మధ్య బిందువు, ఈ అనేది మధ్య బిందువు. అంటే ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ కదా. ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ. దీని నుంచి ఏం రాయొచ్చు? ఏఈ బై ఈసీ ఏమవుతుంది? 1, 2. ఇది 2 సమీకరణం. సమీకరణం 1, 2ల నుండి సమీకరణం 1 మరియు 2ల నుండి ఏమని రాయొచ్చు? ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్, చూడండి ఏడి బై డిబి వాల్యూ 1 వచ్చింది, ఏఈ బై ఈసీ వాల్యూ 1 కదా. అంటే ఏడి బై డిబి నిష్పత్తి ఏఈ బై ఈసీకి సమానమైంది. అంటే ఏంటి? ఒక రేఖాఖండము లేదా ఒక రేఖ త్రిభుజంలోని 2 బిందువులను, త్రిభుజంలోని 2 భుజాలను ఒకే నిష్పత్తిలో విభజించినట్లయితే అదేమవుతుంది? మూడవ భుజానికి సమాంతరంగా ఉంటుంది కదా. అంటే ఇదేంటిది? డిఈ రేఖాఖండము ఏబి భుజాన్ని ఏసీ భుజాన్ని ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. కాబట్టి దేర్ఫోర్ దీని నుంచి ఏమని రాయొచ్చు? డిఈ అనేది ప్యారలల్ టు బీసీ. డి అనేది బీసీకి సమాంతరంగా ఉంటుంది. ఎందుకు ఇది? ప్రాథమిక అనుపాత సిద్ధాంతం విపర్యయము నుండి. అంటే లేదనుకుంటే ఏమని రాయాలిడా? త్రిభుజానికి ఏదేని రేఖ త్రిభుజం 2 భుజాలను ఒకే నిష్పత్తిలో విభజించినట్లయితే అది మూడవ భుజానికి సమాంతరంగా ఉంటుంది అని ఇక్కడ రాయాలి. అంటే డిఈ ప్యారలల్ టు బీసీ ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. మనకు కావాల్సింది వచ్చింది కదా. అంటే లాస్ట్ ఏం రాయొచ్చు? ఒక త్రిభుజములో 2 భుజాల మధ్య బిందువులను కలిపే రేఖాఖండము మూడవ భుజానికి సమాంతరంగా ఉంటుంది అని రాస్తే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు 6వ సమస్యను చూద్దాం. ఇచ్చిన పటములో డిఈ ప్యారలల్ టు ఓక్యూ మరియు డిఎఫ్ ప్యారలల్ టు ఓఆర్ అయినా ఈఎఫ్ ప్యారలల్ టు క్యూఆర్ అని మనం నిరూపించాలి. మరి ఈఎఫ్ ప్యారలల్ టు క్యూఆర్ అని నిరూపించడానికి మనం ఏమని నిరూపిస్తే సరిపోతుంది? పిఈ బై ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఎఫ్ బై ఎఫ్ఆర్ అని నిరూపిస్తే ప్రాథమిక అనుపాత సిద్ధాంతం యొక్క విపర్యయం ద్వారా ఏమవుతుంది? అప్పుడు ఈఎఫ్ ప్యారలల్ టు క్యూఆర్ అని నిరూపించినట్లు అవుతుంది. అయితే ఇప్పుడు నేను ఇచ్చిన అంశాలను రాసుకుందాం. త్రిభుజము పిక్యూఆర్ లో గల త్రిభుజాలు గల రెండు త్రిభుజాలు
తీసుకుంటున్నా. ఏంటివి? పిఓక్యూ త్రిభుజం పిఓక్యూ కామా త్రిభుజం పిఓఆర్. ఈ రెండింటిని తీసుకుని మనం నిరూపిస్తున్నాం. త్రిభుజము పిఓక్యూలో ఏమని ఇచ్చాడు? త్రిభుజము పిఓక్యూలో డిఈ ప్యారలల్ టు ఏంటి? డిఈ ప్యారలల్ టు ఓక్యూ. కావున మనం ఏమని రాయొచ్చు? డిఈ ప్యారలల్ టు ఓక్యూ అంటే పిఈ బై ఈక్యూ ఈజ్ ఈక్వల్ పిడి బై డిఓ. ఏంటిది? ఇది ప్రాథమిక అనుపాత సిద్ధాంతము నుండి. ఇది ఎందుకు ఇలా రాసినాము? ఈ రెండు ఎందుకు సమానం? ఈ భుజాల నిష్పత్తి ఎందుకు సమానమైంది? ఈడి ప్యారలల్ టు క్యూఓ కాబట్టి. ఏంటి? ప్రాథమిక అనుపాత సిద్ధాంతము ఏం చెప్తుంది? త్రిభుజానికి ఒక భుజానికి సమాంతరముగా గీసిన రేఖ మిగిలిన రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది కదా. అంటే త్రిభుజం పిఓక్యూ లో ఈడి అనేది క్యూఓకి సమాంతరంగా ఉంది కాబట్టి ఈ రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. అంటే పిఈ బై ఈక్యూ పిడి బై డిఓ అవుతుంది అని ఈక్వేషన్ 1 అని రాసుకుందాం. ఇప్పుడు ఏం తీసుకుందాం? ఇక్కడ ఈ త్రిభుజాన్ని తీసుకుందాం. పిఓఆర్ త్రిభుజము పిఓఆర్ లో ఏంటి? డిఎఫ్ ప్యారలల్ టు క్యూఆర్ ఓఆర్ డిఎఫ్ ప్యారలల్ టు ఓఆర్. అంటే మళ్ళీ దీన్ని ఏమని రాయొచ్చు? ఇప్పుడు మళ్ళీ అగైన్ పిడి బై డిఓ ఈజ్ ఈక్వల్ టు పిఎఫ్ బై ఎఫ్ఆర్. ఇదేంది? మళ్ళీ కూడా సిన్స్ ప్రాథమిక అనుపాత సిద్ధాంతము నుండి ఏంటిది? త్రిభుజము పిఓఆర్ లో డిఎఫ్ అనేది ఓఆర్ కు సమాంతరంగా ఉంది కాబట్టి ఒక రేఖ ఏదైనా ఒక భుజానికి సమాంతరంగా ఉన్నట్లయితే అది ఏం చేస్తుంది? మిగిలిన రెండు భుజాలని ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ద్వారా. కాబట్టి అదే రాశాను మీకు. ఇది డిఎఫ్ అనేది ఏం చేస్తుంది? మూడో భుజాలు సమాంతరంగా ఉంది కాబట్టి ఇది ఈ రెండు భుజాలని ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. ఇది రాశాను. ఇది 2. చూడండి, అంటే 1, 2ల నుండి సమీకరణము మనం ఏమన్నా చెప్పండి? సమీకరణం 1 మరియు 2ల నుండి ఒకసారి గమనించండి ఏమవుతుంది? ఒకటే విలువకి రెండు వేరు పి బై ఈక్యూ ఈజ్ ఈక్వల్ పిడి బై డిఓ అంటుండు. మళ్ళీ పిడి బై డిఓ ఈజ్ ఈక్వల్ పిఎఫ్ బై ఎఫ్ఆర్. ఒకటే పిడి బై డిఓకి రెండు వేరు విలువలు కలిగి ఉంటుందా? అంటే ఈ రెండు విలువలు ఉంటున్నాయి అంటే ఈ రెండు సమానం అని అర్థం. ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఏ ఈజ్ ఈక్వల్ టు సి అంటే బి ఈజ్ ఈక్వల్ టు సి అనమాట. ట్రాన్సిటివ్ ప్రాపర్టీ. దేర్ఫోర్ ఏమని రాయొచ్చు? పిఈ బై ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఎఫ్ బై ఎఫ్ఆర్. ఇది ఒకసారి గమనించండి. పిఈ బై ఈక్యూ ఈజ్ ఈక్వల్ పిఎఫ్ బై ఎఫ్ఆర్ అంటే అప్పుడు ఏమవుతుంది? ఈఎఫ్ అనేది ఒక రేఖ రెండు భుజాలు త్రిభుజంలోని రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజించింది. అంటే ఈఎఫ్ ఎలా ఉంటుంది? మూడవ భుజానికి సమాంతరంగా ఉంటుంది. అంటే ఈఎఫ్ అంటే ఫోర్ ఈఎఫ్ అనే రేఖాఖండము ఏం చేసింది? దీని నుంచి ఏం చెప్తున్నాము? ఈఎఫ్ అనే రేఖాఖండము త్రిభుజం పిక్యూఆర్ లోని రెండు భుజాలను అంటే రెండు భుజాలు ఏంటివి? పిక్యూ కామా పిఆర్ లను ఏం చేసింది? ఒకే నిష్పత్తిలో విభజించింది. ఒకే నిష్పత్తిలో
విభజించింది. therefore అంటే అప్పుడు EF ఏమవుతుంది? EF parallel to EF అనేది అప్పుడు EF అనేది రెండు భుజాలు ఒకే నిష్పత్తిలో విభజించిందంటే EF అనే రేఖ కన్నా ఏమవుతుంది? మూడో భుజం సమాంతరంగా ఉంటుంది. ఈ మూడో భుజం అంటే ఏంది? EF parallel to QR అవుతుంది. ఇదే మనం నిరూపించాల్సింది. అవుతుంది. ఎందుకంటే అవుతుంది సిన్స్ ప్రాథమిక అనుపాత సిద్ధాంత విపర్యయము నుండి, ఇది విపర్యయము నుండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు 7వ సమస్యను చూద్దాం. పటములో A, B, Cలు వరుసగా A అనేది OP, OQ మరియు OR లపై బిందువులు. ఇంకా AB parallel to PQ మరియు AC parallel to PR అని ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఏం చూపించమంటుండో అని BC parallel to QR అని చూపమంటుండు. అంటే మనం ముందుగా ఏమి ఇవ్వబడింది అవి రాసుకుందాం, ఏమి నిరూపించాలో అది కూడా రాసుకుందాం. అంటే A, B, Cలు ఇవ్వబడింది రాస్తున్నా. వరుసగా OP, A అనేది OP పైన, OP, B అనేది OQ మరియు OR లపై బిందువులు అని ఇవ్వబడినది అని కూడా రాయండి. బిందువులు. ఇంకేమి ఇచ్చాడు? AB parallel to PQ, ఇంకా AB parallel to PQ మరియు AC parallel to PR. ఎంత ఇవ్వబడిన సమాచారం AC parallel to PR అని ఇవ్వబడినది. మనం నిరూపించాల్సినది రాసుకుందాం. BC parallel to QR అని నిరూపించాల్సినది. BC parallel to QR అని నిరూపించాలి. అంటే ఫస్ట్ మనం ఏం తీసుకుందాం? ఈ త్రిభుజాన్ని తీసుకుందాం. OPQ అనే త్రిభుజాన్ని తీసుకుందాం. భుజము OPQ లో ఏంటి? AB parallel to PQ. AB parallel to PQ కదా. అంటే ఏమని రాయొచ్చు? AB parallel to PQ అంటే OA by AP is equal OB by BQ ఏంటి? సిన్స్ ప్రాథమిక అనుపాత సిద్ధాంతము నుండి ఏంటి? త్రిభుజములో ఏదేని ఒక భుజానికి సమాంతరంగా గీసిన రేఖ మిగిలిన రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. అంటే దీనికి సమాంతరంగా ఉంది AB అనేది. ఏ త్రిభుజంలో? OPQ అనే త్రిభుజంలో దీనికి ఇది సమాంతరంగా ఉంది. అంటే ఇది ఏం చేస్తుంది? ఈ భుజాన్ని ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది కదా. అంటే OA by AP is equal OB by PQ. ఇది సమీకరణం 1 అనుకుందాం. నెక్స్ట్ త్రిభుజం OPR లో, త్రిభుజము OPR లో ఏమని తెలుసు మనకు? AC parallel to PR. అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు? మళ్ళీ ఇది OA by AP is equal to OC
ఓసి బై సిఆర్. ఓసి బై సిఆర్ ఇది ఈక్వేషన్ 2. ఎందుకు ఇది కూడా సిన్స్ ప్రాథమిక అనుపాత సిద్ధాంతం నుండి. ఏంటిది? సిద్ధాంతము నుండి త్రిభుజంలో ఒక భుజానికి గీసిన సమాంతర రేఖ ఏసీ అనేది ఈ పిఆర్ అనే భుజానికి సమాంతరంగా ఉంది. ఏసీ అనేది పిఆర్ కి సమాంతరంగా ఉంది అంటే ఏంది? ఈ రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది కదా. అంటే ఓఏ బై ఏపీ ఈజ్ ఈక్వల్ ఓసి బై సిఆర్. ఇప్పుడు సమీకరణం 1, 2 చూడండి. సమీకరణం 1 మరియు 2 నుండి 1 మరియు 2 నుండి చూడండి. ఓఏ బై ఏపీ వాల్యూ ఓబి బై బిక్యూ, ఓఏ బై ఏపీ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఓసి బై సిఆర్. అంటే దాని అర్థం ఏంది? రైట్ హ్యాండ్ సైడ్ ఎడమ వైపు ఉన్న విలువకి 2 విలువలు చూపిస్తుంది. అంటే ఈ 2 విలువలు ఏంటి అన్నట్టు సమానము. ఓఏ బై ఏపీ ఈజ్ ఈక్వల్ ఓబి బై బిక్యూ, ఓఏ బై ఏపీ ఈజ్ ఈక్వల్ ఓసి బై సిఆర్. అంటే దేర్ఫోర్ ఓబి బై బిక్యూ ఈజ్ ఈక్వల్ ఓసి బై సిఆర్. అంతేనా? అయితే ఓబి బై బిక్యూ ఈజ్ ఈక్వల్ ఓసి బై సిఆర్. అంటే ఇప్పుడు దీని నుంచి మనం ఏం రాయొచ్చు? ఓబి బై బిక్యూ ఈజ్ ఈక్వల్ ఓసి బై సిఆర్. అంటే బీసీ రేఖాఖండము ఏం చేసింది? 2 భుజాలను ఒకే నిష్పత్తిలో విభజించింది. దీని నుంచి ఇక్కడ రాస్తున్నాం. బీసీ రేఖాఖండము ఏం చేసింది? రేఖాఖండము త్రిభుజం ఓక్యూఆర్ త్రిభుజము ఓక్యూఆర్ లోని 2 భుజాలను ఏంటి? ఆ 2 భుజాలని ఓక్యూ ఓఆర్ లను ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. దేర్ఫోర్ ఏంటిది? ఈ బీసీ రేఖాఖండం బీసీ ఏమైతుంది? క్యూఆర్ కి బీసీ ప్యారలల్ టు క్యూఆర్. ఎందుకు? సిన్స్ విపర్యయం ప్రాథమిక అనుపాత సిద్ధాంతం యొక్క విపర్యయము నుండి కదా. ఏదేని ఒక రేఖాఖండము త్రిభుజములోని 2 భుజాలను ఒకే నిష్పత్తిలో విభజించిందంటే అది 3వ భుజానికి సమాంతరంగా ఉంటుంది అన్నట్టు. ఓకే, బీసీ ఈజ్ ఈక్వల్ క్యూఆర్ అని నిరూపించడం జరిగింది. 8వ సమస్య. ట్రిపీజియం ఏబిసిడిలో ఏబి ప్యారలల్ టు సిడి దాని కర్ణములు పరస్పరము బిందువు ఓ వద్ద ఖండించుకుంటాయి. అయినా ఏఓ బై బిఓ ఈజ్ ఈక్వల్ సిఓ బై డిఓ అని చూపండి అన్నాడు. అంటే మనము ఫస్ట్ ఏమి ఇవ్వబడిందో రాసుకుందాం. ఏబిసిడి ట్రిపీజియం, ఏబిసిడిలో ట్రిపీజియం ఏబిసిడిలో ఏంటి? ఏబి ప్యారలల్ టు డిసి. ఇంకా కర్ణములు ఏంటి? కర్ణములు ఏసీ డిబిలు. కర్ణములు ఏసీ డిబిలు ఓ వద్ద పరస్పరం ఖండించుకుంటాయి. అని ఇది ఇవ్వబడినది. ఫస్ట్ ఇవ్వబడినది రాసుకున్నాం. మరి ఏమి నిరూపించాలి? నిరూపించాల్సినది ఏంటి? ఏఓ బై బిఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై డిఓ అని నిరూపించాలి. మనము ఇది నిరూపించాలి. మరి ఇది నిరూపించడం కోసము ఏం చేయాలి? ఒక నిర్మాణం చేయాలి. ఎలా నిర్మాణం చేయాలి అంటే ఏబికి సమాంతరంగా ఈఎఫ్
అని తీసుకోవాలి. ఏబికి సమాంతరంగా ఈఎఫ్ అంటే ఈఎఫ్ అనేది ఎలా ఉంటుంది? ఓ గుండా వెళ్ళేటట్టు. ఓ గుండా నిర్మాణము ఏంటి మరి? నిర్మాణం ఏం తీసుకోవాలి? నిర్మాణం ఏం డ్రా చేసుకోవాలంటే ఏబికి సమాంతరంగా ఓ బిందువు గుండా వెళ్ళేట్లు వెళ్ళేటట్లు ఈఎఫ్ రేఖను తీసుకోగా అంటే ఈఎఫ్ ని తీసుకోవాలి. ఎలా? ఏబికి సమాంతరంగా ఉంటుంది అంటే ఈఎఫ్ అనేది డిసికి కూడా సమాంతరం ఉంటుంది. ఒక రేఖ రెండు సమాంతర రేఖల్లో ఒకదానికి సమాంతరంగా ఉంటుంది అంటే అది ఆటోమేటిక్ గా రెండో దానికి కూడా సమాంతరం ఉంటుంది. ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ తీసుకుంటున్నా, ఈఎఫ్ ని తీసుకుంటున్నా. ఓ గుండా వెళ్ళేటట్లు మళ్ళీ ఏబికి సమాంతరంగా ఉండే ఒక ఈఎఫ్ ని తీసుకుంటున్నాం. ఈఎఫ్ ని మనము నిర్మాణం కాబట్టి ఓకే. ఈఎఫ్ అనేది ఎలా ఉంది? ఏబికి సమాంతరంగా అంటే సిడి కూడా సమాంతరంగా ఉంటుంది. ఓ గుండా వెళ్ళేటట్లు మనం ఈఎఫ్ అనే రేఖను తీసుకున్నాం. ఇప్పుడు సొల్యూషన్ నిర్మాణం. ఇప్పుడు ఏం చేద్దాం? నిరూపిద్దాం. ఇది అంటే త్రిభుజము ఏబిడి ఉపపత్తి అనుకోండి. త్రిభుజము ఏబిడి లో చూడండి, ఏబిడి లో ఈఓ అనేది ప్యారలల్ టు ఏబి. ప్యారలల్ టు ఏబి అంటే ఇప్పుడు ఈ ఏబికి ఈఎఫ్ ప్యారలల్ ఉన్నప్పుడు ఈఓ అనేది ఏబికి ప్యారలల్ ఉంటుంది కదా, రాసుకోవచ్చు కదా. మొత్తం భాగం అనేది ఏబికి ప్యారలల్ ఉంది అంటే ఇందులో కొద్ది భాగం అనేది దీనికి ప్యారలల్ గా ఉంటుంది. కాబట్టి ఏబిడిలో ఈఓ ప్యారలల్ టు ఏబి. మరి ఇప్పుడు ఏబిడి త్రిభుజం నుంచి దీని నుంచి ఈఓ ప్యారలల్ టు ఏబి అంటే మనం ఏమని రాయొచ్చు? ఏఈ బై ఈడి. ఈ త్రిభుజాన్ని చూడండి ఏబిడిలో. ఇప్పుడు ఏఈ బై ఈడి ఈజ్ ఈక్వల్ టు బిఓ బై ఓడి. అంటే ఇది ఏంటిది? ప్రాథమిక అనుపాత సిద్ధాంతం నుండి. ఎందుకు? ఇది ఈ భుజానికి ఈ త్రిభుజం ఏబిడిలో ఈఓ అనేది ఒక భుజం సమాంతరంగా ఉంది అంటే మిగిలిన రెండు భుజాలను ఏం చేస్తుంది? ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది కదా ప్రాథమిక అనుపాత సిద్ధాంతం నుండి. త్రిభుజములో ఒక భుజానికి సమాంతరంగా గీసిన రేఖ మిగిలిన రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది ప్రాథమిక అనుపాత సిద్ధాంతం నుండి అని ఆ సిద్ధాంతం యొక్క స్టేట్మెంట్ రాస్తే సరిపోతుంది. ఒక త్రిభుజములో ఒక భుజానికి సమాంతరంగా గీసిన రేఖ మిగిలిన రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది అని రాస్తే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ త్రిభుజం ఏబిడి అయిపోయింది. ఇప్పుడు త్రిభుజం ఏసిడి తీసుకుందాం. త్రిభుజం ఏసిడిలో ఈఓ ప్యారలల్ టు డిసి కదా, ఈఓ ప్యారలల్ టు డిసి. ఎందుకు? ఈఓ అనే ఏబి ప్యారలల్ ఉంటుందంటే మనం ముందే తెలుసు ఏబి అండ్ డిసి ప్యారలల్ అన్నప్పుడు ఇది దీనికి ప్యారలల్ ఉన్నప్పుడు ఇది దీనికి కూడా ప్యారలల్ గా ఉంటుంది. కాబట్టి ఈఓ ప్యారలల్ టు డిసి అంటే మళ్ళీ ఏమని రాయొచ్చు? మళ్ళీ ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ఏఈ బై ఈడి ఈజ్ ఈక్వల్ ఏఈ బై ఈడి ఈజ్ ఈక్వల్ ఏఓ బై ఓసి. ఇదేంటి? రెండవ సమీకరణం. మళ్ళీ దీనికి కూడా అదే స్టేట్మెంట్, అదే రీజన్. సిన్స్ ఇక్కడ సిన్స్ అయినా ఇక్కడ సిన్స్ అయినా ప్రాథమిక అనుపాత సిద్ధాంతం నుండి రాశాం. ఇప్పుడు చూడండి 1, 2 నుండి ఏం చెప్పొచ్చు? ఒకసారి చూడండి.
1 మరియు 2 నుండి ఏఈ బై ఈడి ఈజ్ ఈక్వల్ బిఓ బై ఓడి, ఏఈ బై ఈడి ఈజ్ ఈక్వల్ ఏఓ బై ఓసి. ఒకటే విలువకు రెండు వేరు వేరు విలువలు కలిగి ఉంటుందా? ఉండదు కదా. అంటే ఇది సమానం అని అర్థం. 1, 2 నుంచి therefore ఏమని రాయొచ్చు? బిఓ బై ఓడి. ఎందుకు? ఏఈ బై ఈడి ఈజ్ ఈక్వల్ బిఓ బై ఓడి అని వచ్చింది, ఏఈ బై ఈడి ఈజ్ ఈక్వల్ ఏఓ బై ఓసి వచ్చింది. కాబట్టి ఈ రెండు సమానం అవుతాయి. బిఓ బై ఓడి ఈజ్ ఈక్వల్ ఏఓ బై ఓసి. మనం ఏం నిరూపించాలి? ఏఓ బై బిఓ ఇజ్ ఈక్వల్ టు ఓసి అన్న సి1 ఒకటి, ఓసి బై డిఓ. అంటే తీసుకొని క్రాస్ మల్టిప్లై చేయండి. ఓసి ఇటు తీసుకెళ్ళండి, ఓసి బై ఓడి ఆర్ డిఓ, ఓసి బై ఓడి ఇజ్ ఈక్వల్ ఏఓ బై ఇది ఇటు వచ్చింది అనుకోండి బిఓ. దీని మనము ఆర్డర్ లో ప్రకారం రాసుకున్నట్లయితే ఏఓ బై బిఓ ఇజ్ ఈక్వల్ టు సిఓ బై డిఓ. అంటే మనం నిరూపించాల్సింది ఇదే కదా. ఏఓ బై బిఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై డిఓ. Hence proved. Okay, thank you.